హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా హోమ్ టూర్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు దాకా నేనైతే అమ్మగారి ఇంటికాడ ఉన్నాను కదండి. మేమైతే ఇప్పుడు మా అత్తగారి ఇంటికి అయితే వచ్చాను. అందుకని హోమ్ టూర్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇల్లు చూపిస్తాను. ఇప్పుడైతే బయట ఉన్నామండి. రోడ్డు మీద ఉన్నాం, సిమెంట్ రోడ్డు మీద. మా ఇల్లు ఇదేనండి. చూసారు కదా, మా హోమ్ అయితే మీకు చూపిస్తాను. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా. ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. ఇల్లు అయితే డబుల్ స్టేర్ బిల్డింగ్ అండి. కింద అయితే ఒక రూము, ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. మేమైతే పైన ఉంటాము. మా ఇల్లు అయితే చూపిస్తాను. ఇదైతే మా ఇంటికి అయితే ఎంట్రన్స్ అండి. ఇప్పుడైతే పైకి వెళ్తే అప్పుడైతే చూపిస్తాను. మొత్తం కూడా చూసేయండి. ముందైతే బయట చూపిస్తానండి. ఇటు సైడ్ ఒక గుమ్మం ఉంటుందండి, అటు సైడ్ ఒక గుమ్మం ఉంది. అదైతే ఇది ఉంటుందండి. పక్కన కూడా వచ్చింది గుమ్మం అన్నమాట. మొక్కలు అయితే మేము ఎక్కువ ఏం పెంచట్లేదండి. కలబంద అయితే అత్తయ్య గారు ఉన్నప్పుడు వేసారు, అదే ఉంది. చాలా ఎక్కువ వచ్చేసిందండి కలబంద అయితే. ఇంకా మా ఆయన గారు వచ్చినప్పుడు అయితే నేను ఈ మొక్కలైనా పెట్టుకోవడం అదన్నా చేస్తాను. చాలా బాగుంది. ఎక్కువ ఏం మొక్కలు లేదండి. ఇది ఉంటే ఉంది కలబంద. మేము ఉండలేదు కదండి. అదే నాన్నన్నారు. ఇప్పుడైతే పక్కన చూపిస్తాను రండి. ఇది అయితే ఇది ఏంటండి, ఇది గుమ్మం. ఇది ఈ గుమ్మం నుంచి అయితే వెళ్తాము. ఇది పక్కన అయితే వాష్ ఏరియా, సింక్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడైతే మా ఆయన గారు వచ్చినప్పుడు అయితే మిర్రర్ అయితే పెట్టించుకుందాం అనుకుంటున్నాను. గమ్ముని ఆగడం కదండి. గమ్ముని ఫేస్ వాష్ చేసుకున్నా బొట్టైనా పెట్టుకోవడానికి, ఇది పెట్టుకోవడానికి మిర్రర్ అయితే పెట్టించుకుంటాను ఇక్కడ. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది వాష్ ఏరియా. ఇక్కడైనా సామాన్లు అయినా తోముతాము, బట్టలు అయితే ఇక్కడే గుంజేస్తానండి. సామాన్లు అయినా తోముతాము. ఇదైతే వాష్ ఏరియా. ఇదైతే ఇంట్లోకి అయితే వెళ్దాము. ఈ పక్క నుంచి వెళ్దామండి. మా ఇంట్లో కాలింగ్ బెల్ అయితే కొట్టి ఆనిస్తాను. మా ఇంట్లోకి అయితే తీస్తాను నేనే డోరు. మా ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తున్నాను. చూపిస్తాను రండి. డోర్లు అయితే వేస్తాను. ఇదైతే హాల్ అండి. ఇంకా చూపించాలండి. ఇదైతే టీవీ. ఈ టీవీ అయితే పోయింది. మా ఆయన గారు వచ్చాక అయితే ఇంకో కొత్త టీవీ అయితే తీసుకుంటామండి. ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి వెనకాల. ప్లాస్టిక్ వేసేది చూడండి. ఇక్కడ అంతా కబోర్డ్స్ వస్తుంది. ఇక్కడ టీవీ అన్నమాట. ఈ టీవీ అయితే పోయిందండి. వచ్చాక అయితే ఇంక వేరే తీసుకుందాము. పైన వచ్చేసండి అది ఫ్యామిలీ ఫ్రేము. అది మా పెళ్ళికి మా సచివాలయం స్టాప్ అయితే ఇచ్చారు. వాలంటరీగా చేసేదాన్ని కదండి, వాళ్ళు అయితే ఇచ్చారు ఆ గిఫ్ట్. ఇంక ఫోటోలు అయితే తీయలేదు. మా ఫోటోలు అయితే తీసుకుని పెట్టుకోవాలండి. ఇంకా అలాగే ఉంచేసాము పైన. ఇదంతా హాలండి. ఇక్కడైతే దేవుడి రూము. ఇక్కడ పొద్దునైతే పూజ చేశాను. ఇక్కడైతే పూజ అయితే చేశానండి పొద్దున. పైన వచ్చేసి మా వాలంటీర్లు కలిసి అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారండి మా పెళ్ళికి. కృష్ణుడిది ఫోటో అన్నమాట, ఫ్రేము. ఇంకా హాల్ అయితే ఇలా ఉందండి. పొద్దునైతే పూజ చేశాను. ఇప్పుడైతే మా బెడ్రూమ్ అయితే చూపిస్తాను రండి. మా రూమ్ అయితే చూపిస్తాను, చూడండి. ఇదైతే మా రూమ్ అండి, మా బెడ్రూము. మా అమ్మాయి అయితే పడుకుంది. ఇప్పుడే స్నానం చేయించి పడుకోబెట్టాను. ఇంకా కబోర్డ్స్ అయితే ఏమి కట్టించలేదండి. ఇంకా మా ఆయన గారి గురించి తెలుసు కదండి, గల్ఫ్లో ఉన్నారు. ఇంకా అయితే ఇక్కడ ఉండలేదు. నేనైతే అమ్మగారి ఇంటికాడే అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉంటున్నాను కదండి. మామూలుగా ఇల్లు చూద్దామని ఇచ్చాను. ఇంకొచ్చాక కబోర్డ్స్ అవన్నీ కూడా వేయించాలి. కిచెన్ కూడా కట్టలేదు, చూపిస్తాను అది కూడా. ఇంకా ఏం అవ్వలేదండి. ఒక 6 నెలలు అయితే కట్టేశారు ఇల్లు. మా ఆయన గారు వచ్చాక కబోర్డ్స్ అన్ని కట్టిస్తారండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి హోమ్ టూర్ అయితే చేస్తాను. అప్పుడైతే మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చి బీరువా అండి. ఇంకా కబోర్డ్స్ ఏమి కట్టించలేదు కదా, ఏం పెట్టలేదు కూడా. ఇక్కడైతే కిటికీ ఉందండి. కిటికీలోంచి వస్తే ఊరంతా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది లొకేషన్. మొత్తం ఊరంతా కనిపిస్తుంది. చుట్టూ కొబ్బరి చెట్లు భలే ఉంటుంది. చూపిస్తాను రండి.
ఇంకోండి మా ఊరంతా కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు సూపర్ ఉంటుంది. ఇంకా ఇంకోటి అక్కడ ఒకటి ఉందండి, అది కూడా చూపిస్తాను. ఆర్ట్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మిషన్ అండి. ఇంకా నేను మిషన్ అయితే కుట్టట్లేదు, కానీ మా ఆడబడుచులు అయితే మిషన్ అయితే పట్టుకొచ్చేదండి, బాగు చేయించారు. ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని అయితే ఇంకో మిషన్ కూడా తీయలేదు. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కాబట్టి మిషన్ అయితే కుట్టుకుంటున్నాను. వచ్చాకైతే ఈ మిషన్ అయితే కుట్టుకోవాలి. మిషన్ అయితే బాగు చేయించేశారు. ఇంక ఇవన్నీ కూడా బయట అండి, ఇంకెవరో ఉంటలేదు కదండి, గదిలో అయితే పెట్టేశారు. ఇంకా మేము వచ్చాక మేము వెళ్ళి అలా సర్దుకుంటాము. మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ హోమ్ టూర్ అయితే చేస్తాను. అప్పుడు ఇవన్నీ పెట్టేశారు, ఏమనుకోకండి. ఇది వచ్చేసి బీరువా అండి, అత్తయ్య బీరువా. చూపిస్తాను ఎలా సర్దుకున్నాము. ఇవి వచ్చేసి మా ఆయన గారి బట్టలు ఎక్కువ ఉంటాయండి. మా ఆయన గారి బట్టలు ఈ రెండు కూడా అయితే అత్తయ్య గారి చీరలు. కింద వచ్చేసి నా పట్టు చీరలు అన్నీ ఇక్కడికి తెచ్చేసానండి. నేను ఇంకా చీరలు ఎక్కువ కట్టుకోను కాబట్టి అక్కడ కొద్దిగా ఉన్నాయి, ఇక్కడైతే ఇంకా ఉన్నాయి. చూడండి, నా పెళ్లి పట్టు చీరలు అవన్నీ కూడా గిఫ్ట్లు, నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ కూడా కింద అయితే పెట్టేశాము. ఇవన్నీ నా చీరలు అండి. ఇవి అయితే అత్తయ్య గారి చీరలు, ఇవి అయితే మా ఆయన గారి బట్టలు అన్నమాట. ఇక్కడ ఒక కిటికీ ఉందండి, చాలా బాగుంటుంది లొకేషన్, చూపిస్తాను అండి. భలే వస్తుందండి గాలి, వాతావరణం అయితే చాలా బాగుంటుందండి మా ఇంటి చుట్టూరు కూడా. ఇప్పుడు అయితే ఇంకో రూమ్ దగ్గరికి వెళ్ళాను, చూపిస్తాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అంట, అది చిన్నగా ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చూపిస్తాను. చిన్నగది ఏమి ఉండదు, ఒక బెడ్ అయితే ఉంది అంతే. ఇక్కడైతే కబోర్డ్స్ వస్తాయండి. ఇంకా కొంచెం అనుకో, ఇక్కడైతే కబోర్డ్స్ వస్తాయి, ఏమీ లేవు, చిన్నగది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఈ పక్క నుంచి బాల్కనీ ఉంటుందండి, చిన్నది, చూపిస్తానండి. బాగుంటుంది, మరి గాలి వస్తుంది. మొత్తం లొకేషన్ అంతా భలే కనిపిస్తుందండి. ఇది చిన్న బాల్కనీ టైపు, ఇంకా సందు కింద బాగుంటుందండి. ఇక్కడ కూర్చుంటే మరి ఏముంటుంది కదా, సందు కింద మొత్తం అంతా కనిపిస్తుంది. గాలి మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే కిచెన్ అయితే చూపిస్తాను చూడండి. మై కిచెన్ లా ఉంటుంది, కిచెన్ కాదు. ఇప్పుడైతే చూపిస్తాను కానీ గ్యాస్ వల్ల ఎన్ని ఏమి వేయించలేదండి. మా రూమ్ అయితే కట్టేశారు. చెప్పాను కదండి, మా ఆయన గారు వచ్చాక ఏదైనా సరే ఏమీ కట్టించలేదు. పైన అయితే ఇలాగా కట్టించారండి. పైన మొత్తం స్టీల్ సామాన్లు, ఇతర సామాన్లు మొత్తం కూడా అత్తయ్య గారు వచ్చినప్పుడు అయితే తోమేసామండి. తోమేసి అయితే పైన ఎక్కేసాము. పైన ఉన్నాయి, లాన్కి ఉన్నాయి ఇతర సామాన్లు మొత్తం అన్నీ కూడా. కింద అయితే ఏమీ లేవండి. కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కొంచెం ఇలా ఉన్నదని. ఉంటలేదు కదండి, సామాన్లు అయితే ఇలా పెట్టుకున్నాము. ఇదైనా ఇంకా బయట ఉంటాయి అన్ని సామాన్లు కూడా. ఇంకా మేము ఉంటలేదు కాబట్టి అన్ని గదిలో పెట్టేసి వెళ్తున్నమాట. ఇంకా హోమ్ టూర్ కోసం అవన్నీ బయట పెట్టలేదు కదండి, ఎలా ఉన్నదో నేను అలాగే చూపిస్తున్నాను. ఏవి కూడా తీయలేదు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. మా ఆయన గారు కాలేజీలో ఉన్నప్పుడు అంతా కొన్నారంటే ఫ్రిడ్జ్. అప్పటి నుంచి కూడా బాగానే పనిచేస్తుంది, ఏమీ లేవండి. ఏమి పెట్టలేదు, ఇంకా టమాటాలు ఇవన్నీ ఉన్నాయి, కాయగూరలు అయినా పెట్టుకున్నాం అంతే. ఈ 2 రోజులు కావాల్సినవి మంచినీళ్ళు అయితే ఉన్నాయి, బాగుందని. మా ఆయన గారు ఉంటే మొత్తం ఫ్రిడ్జ్ అంతా నిండిపోయేది, ఏదో ఒకటి ఉంటాయి ఫ్రిడ్జ్లోని.
ఫ్రూట్స్ అని అవన్నీ కూడా. ఇంకా సామాన్లు అయితే ఇలా ఉంది. ఇక్కడైతే గ్యాస్ పనులు ఏమీ వేయించలేదండి, వెజ్ గ్యాస్. ఇంకా మామూలుగా బండ్లు ఇచ్చారు. ఇక్కడైతే ఇంకేమీ వేయించలేదు. ఇంకా గ్యాస్ పనులు అనేది ఇక్కడ సింక్ వస్తుందండి. ఇక్కడ వాటర్ అయితే పైప్ పెట్టేశారు, సింక్ వస్తుంది ఈ ప్లేస్లోని. ఇదంతా గ్యాస్ వల్ల వస్తుంది. మళ్ళీ నేను అప్పుడైతే చూపిస్తాను క్లియర్గాని, చేయించుకున్నాక తర్వాత అయితే చూపిస్తాను. ఇక్కడైతే కిటికీ వస్తుందండి, కిటికీ ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది, గాలి అయినా వచ్చేస్తుంది, భలే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది కిటికీ. ఇదండి మా హోమ్ టూర్ అయితే. చాలా ఇలా సింపుల్గా ఉంది, ఇంకేమీ చేయించలేదు కాబట్టి నేను ఏం చూపించడానికి కూడా ఏమీ లేదు. కొంచెం కిచెన్ అయితే ఇగ్నోర్ చేసేయండి, పట్టించుకోకండి. ఇలా ఉంది కిచెన్ అయితేనే ఉండలేదు కాబట్టి ఇలా ఉంది. మా ఆయన గారు మేము ఉన్నప్పుడు అంటే ఈ సామాన్లన్నీ కూడా బయటే ఉంటాయండి. కొన్ని సామాన్లు ఇదైతే ఇల్లు ఇలాంటి దీని పేరు కురం అంటారు కదండి. 2 అయితే ఉన్నాయి అవతల గదిలో. ఇవి అయితే కింద ఉంటాయి. కిందకైతే అది ఇచ్చేసాం కదండి, అదికి ఇచ్చాం కదా, అందుకు పైన తెచ్చేసేవారు. దానిపైన అయితే ఉండి మేము ఉండలేదు కాబట్టి ఇంకలాగా కిచెన్లో అయితే పెట్టేసాము. బయట పెడితే పట్టుకెళ్ళిపోతారు కదండి, అందుకే ఇలా పెట్టేసాము. సామాన్లన్నీ కూడా కింద ఉండాల్సిన సామాన్లు ఇవి. ఇంకొంటలేదని చెప్పేసి ఇంకా ఇవైతే రూమ్లో పెట్టేసాము. మళ్ళీ కామెంట్లు ఏమి చేయకండి ఇలా ఉంది అలా ఉందని. మాకు ఎలా ఉంది అలాగే చూపిస్తున్నాము. ఇదండి మా హోమ్ టూర్ నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే డాబా పైకి వెళ్దాము, అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది మా డాబా పైన, టెర్రస్ పైన చూపిస్తాను, చూసేయండి. మొత్తం మా ఇల్లు అయితే చూపించాను కదండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడైతే టెర్రస్ మీదకి వెళ్దాము, డాబా పైకి చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ నుంచి వస్తే చాలా బాగా కనిపిస్తుందండి మా ఊరు, చూపిస్తాను చూడండి. అదంతాని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాం, వచ్చింది చెప్తాను. వచ్చింది టెర్రస్ మీదకి, మా డాబా అయితే మీకు చూపిస్తాను. ఇంకా నాకైతే ఒక చెట్టు అయితే ఉందండి, కొబ్బరి చెట్టు అయితే. నిజంగా ఎన్ని బొండాలు తాగుతామో, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇంకో తాగుతూనే ఉన్నాం, మూడేసి. చాలా ఎండగా ఉందండి ఇక్కడ, మా ఇంటికాడ కన్నా ఇక్కడ ఎక్కువగా ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా. బొండాలు అయితే కొట్టుకుని శుభ్రం తాగిస్తామండి. చెట్టు మాత్రం చాలా బాగుంది, ఒక చెట్టు అయినా కూడా చాలా కాయలు కాస్తాయి. బొండాలు చాలా తీపిగా ఉంటాయి, చాలా బాగుంటుందండి టెర్రస్ మీద. మా ఆయన నేను అయితే నైట్ నిద్ర ఉండేవాళ్ళం కదండి, నైట్ తినేసి ఇక్కడ వచ్చి తిరిగేవాళ్ళం, ఫోన్ మాట్లాడతా. లైట్ ఉందండి పైన, చూపిస్తాను. లైట్ అయితే ఉందండి, లైట్ వేసుకుని ఇంకా చుట్టూ ఇలా తిరిగేవాళ్ళం, చాలా బాగుండేది. ఇంకా మా ఊరు ఇదిగోనండి, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఆకాశం భలే కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయినప్పుడు నిజంగా ఒక్కదాన్ని ఉండాలని చాలా ఇంక ఏడ్చేసేదాన్ని అండి. అసలు ఒక్కదాన్ని, మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయేవారండి, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఎంతసేపు టీవీ అని చూస్తాము, ఎంతసేపు మొబైల్ అని చూస్తాము. ఇంకా చాలా ఇక్కడికి వచ్చి కూర్చునేదాన్ని అండి కొంచెం ఏవైతేని. ఒక రోజు అయితే వాలంటీర్గా చేసేదాన్ని కదండి, అప్పుడైతే 15 రోజులు అక్కడ ఇంకా ఫంక్షన్లు ఇవ్వడం, ఇంకా అక్కడే ఉండేదాన్ని. ఎక్కువ కొన్ని రోజులు ఇక్కడ ఉండేదాన్ని, 15 రోజులు అక్కడ ఉంటే 15 రోజులు ఇక్కడ ఉండేదాన్ని. అయినా కూడా చాలా ఏడుపు వచ్చేసేది ఒక్కదాన్ని ఉండడం. అంటే అక్కడ అమ్మ, చెల్లి, అక్క వాళ్ళందరూ ఉండేవారు కదండి, అలవాటు అయిపోయి ఎవరింటికి వెళ్ళాం, మా నాన్నమ్మ ఇంటికి కూడా వెళ్ళమండి. వాళ్ళు ఒక్కట్లే ఇక్కడ అంటే స్టేర్ కదా, డబల్ స్టేర్ కదా, కింద అయితే కొంచెం ఏదో బాగానే ఉంది, స్టేర్ అయితే ఏదో జైలు వేసేసినట్టు కొంచెం ఏదో ఫీల్ అవుతా. అసలు ఉండబుద్ధి ఉంది, అసలు ఒక్కదాన్ని ఉండి బుద్ధి కాదు అనుకునేదాన్ని అండి. వాళ్ళకి ఒకసారి అలాగే ఏడుపు వచ్చేసి సాడ్ స్టేటస్ అయితే పెట్టాను వాట్సాప్లో. ఇంకా వాలంటీర్ చూసి, వాలంటీర్ అక్క చూసి ఎందుకు ఇలా పెట్టావు, ఏమైందని ఫోన్ చేసిందండి.
అంతలా ఇక్కడ కూర్చుని కుర్చీ వేసుకుని కుర్చీ ఉండేదండి. ఆ కుర్చీ ఇప్పుడైతే పాడైపోయిందండి, వర్షానికి తడిసిపోయి. ఆ కుర్చీ అయితే ఆ కుర్చీలో కూర్చుని అయితే ఏడ్చేసేదాన్ని. ఎంత అలాగో ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేను. ఇప్పుడు మా అమ్మాయి ఉంది కాబట్టి ఉండగలుగుతానేమో. మా ఆయన గారు వచ్చాక ఇంకెక్కడే ఉంటాం కాబట్టి. ఇదేనండి మా ఇల్లు, మా హోమ్ టూర్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఈ పక్కన కూడా చూపిస్తాను రండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇంటి చుట్టూరు కూడా చూడండి భలే కనిపిస్తుంది. డబుల్ స్టేర్ మాల్ అని మాకు ఎక్కువ అందరి ఇల్లులు కూడా బాగా కనిపిస్తాయి. చుట్టూరు కూడా చెరువులు, అలాగే పచ్చని వాతావరణం చాలా బాగుంటుంది. చెరువులు ఎక్కువ ఉంటాయండి ఇటుకేసి. మా ఇంటికి వేసి అయితే చెరువులు ఎక్కువ ఉంటాయండి చుట్టూరు కూడా. చూపిస్తాను చూడండి. అక్కడ నేను అక్కడ ఉంది చూడండి, అవన్నీ చెరువులే. చుట్టూరు ఇల్లులు మధ్య ఇంకా దూరం అయితే ఇంకా చెరువులు ఎక్కువ ఉంటాయి. కొబ్బరి చెట్లు, పచ్చని వాళ్ళ వాతావరణం చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయన గారు వస్తే నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ అయితే వీడియో తీసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ అయితే మా ఆయన గారు వచ్చేస్తారండి. ఇంక ఇక్కడే వీడియోస్ తీసుకుంటాను. ఏమో అప్పుడు మా అమ్మాయి ఉంటుంది కాబట్టి ఉండగలుగుతానేమో. అసలు ఒక్కదాన్ని ఉండబుద్ధి అవి కాదండి. ఏడ్చేసేదాన్ని, అలాగైతే ఉండేదాన్ని. ఇదేనండి మా హోమ్ టూర్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.